నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలను మాట్లాడుతూ ఉంది, ఇంకోవైపు నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగింది, Geo 29 సంబంధించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నా. ఇదే అంశంపైన మాట్లాడితే మనతో మాట్లాడేందుకు విద్యార్థి నాయకుడు జనార్దన్ అయితే ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంది మళ్ళీ Geo 29 తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు? ఒకవైపు ప్రభుత్వము మేము మా పాలన బ్రహ్మాండంగా ఉంది, విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నామని చెప్పి చెప్తా ఉంది. విజయోత్సవాలు చేసుకుంటుంటుంది. సరే, వాళ్ళు ఒక నిరుద్యోగులకే వాళ్ళ ప్రభుత్వం కాదు. అంటే తెలంగాణలో ఉన్న యావత్ సమాజానికి వాళ్ళ ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా కాంగ్రెస్. కాబట్టి మరి అన్ని వర్గాలకు ఏం చెప్పిర్రో, ఏమేం చేసిర్రో, ఏమేమి హామీలు ఇచ్చిరో అన్ని తీసుకొని పోతుండొచ్చు. పోరి కాదనట్లేము. మాకు గోసపెట్టిర్రు. 29 జీవోని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిర్రు. రాహుల్ గాంధీ గారు ఒక కాంచి రాజ్యాంగాన్ని కాపాడుతుంటే వీళ్ళు ఒక కాంచి రాజ్యాంగాన్ని కాలుస్తున్నారు. ఇంకొకటి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఉద్యోగాలు ఇవ్వాలని తోటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని జీవోలు అక్రమంగా ఉన్నా వాటిని అన్నిటిని తొలగించకుండా ఆ విధంగానే తీసుకొని పోతుర్రు. మాకు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇన్ని హామీలలో ఏది నెరవేరలేదు. 2 లక్షల ఉద్యోగాలు, SC ST బ్యాక్లాగులు, తర్వాత అమ్మాయిలకు స్కూటీలు, ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు సకాలంలో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ నెరవేరలే కాబట్టి అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రతి అనుక్షణం కూడా నిరుద్యోగులకు ఏదేమైనా కంటిరెప్ప లెక్క కాపాడుకుంటని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. కాబట్టి కంటిరెప్ప కాదు కదా, మమ్మల్ని కలుసుకోలేదు మొన్న వచ్చినప్పుడు కూడా ఎంత ప్రయత్నం చేసినా. ఈ అంశాలన్నిటితోటి మేము కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే విజయోత్సవాలు చేస్తున్నారో దానికి కౌంటర్గా మాకు జరిగిన గడిచిన 1 ఇయర్లో మాకు జరిగిన అన్యాయాలతోటి మేము కూడా కాంగ్రెస్ను నిలువరిస్తూ మేము పాదయాత్ర చేస్తాం. అంటే ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించి అన్ని ఇచ్చేసినాం ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అవన్నీ ఇచ్చేసినామని చెప్పి కావాల్సుకునే ప్రతిపక్షాలు రెచ్చగొడతా ఉన్నాయి, నిరుద్యోగులను వాడుకుంటా ఉందని చెప్పి కూడా గతంలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఇక్కడ ఏ ప్రతిపక్షం ఉన్నారు? మీరు ప్రతిపక్షము అంటే దానికి ఇంకా కొద్దిగా సైద్ధాంతికంగా మాట్లాడాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. ప్రతిపక్షాలు మాట్లాడొద్దంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారంటారో దానికి కూని చేసినట్టు. కాబట్టి అది మీరు మాట్లాడు కరెక్ట్ కాదు, 100% అది తప్పు. ఇక మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి వాళ్ళం కాబట్టి, ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోతాం. అధికార పార్టీ కొద్దిగా దురుసుగా ప్రవర్తించినప్పుడు, మా శక్తి సరిపోయినప్పుడు దానికి రాజకీయ రంగం పులువద్దు. అట్లా పులుముతున్నారని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులను ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకున్నాం. మీరు అన్నారు ఆ రోజు 2-3 మరి బండి సంజయ్ వచ్చినప్పుడు అందరూ వచ్చారు కదా, ఆ రోజు ఎవ్వరు వచ్చినా వస్తారు కదా. మీరు ఏ నిర్బంధాలు పెట్టకుండా ఉంచు, ఎంతమంది బయటకు వెళ్తారో చూసుకో. మరి నువ్వు ఆ రోజు TGPS దగ్గర మొత్తాన్ని మెట్రోని బంద్ చేసుకొని పోలీస్ ఫోర్స్ తోటి పహారాతోటి ఎంతమంది వచ్చారు? వస్తూనే ఉన్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే దీనికి రాజకీయ పార్టీలతోటి పులుమొద్దు. ఓడొచ్చి మాతోటి రాజకీయాన్ని చేయట్లేదు, మేము పోయి వాళ్ళకేదో ప్రచారం చేయట్లేదు, మీకు ప్రచారం చేసినట్టు ఎన్నికల్లో వాళ్ళకి ప్రచారం చేయట్లేదు, వాళ్ళని గెలిపియమని అనట్లేదు. మీరు ఉంటే రాజకీయ కోణాలు, మీరు రాజకీయ పార్టీలకు కొన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా కుట్రలు చేసిరో వాళ్ళు ఇప్పుడు అట్లే చేస్తారంటే మీరు చేసినటువంటి పని వాళ్ళ దాంట్లో మీకు కనిపించవచ్చు. మీ అద్దం ముఖాలు ఒక్కొక్క దాంట్లో ఒకళ్ళు అర్థం అవుతారు, ఒకళ్ళు ముఖం అవుతారు. వాళ్ళ పనిని మీ గుణాలను వాళ్ళలో మీరు చూసుకోవచ్చు, అవలక్షణాలన్నీ. కానీ అవలక్షణాలను మాకు ఆపాదించొద్దు. మేము చేస్తున్నటువంటిది, మేము లేవనెత్తినటువంటి అంశము, ఉద్యమం అన్నీ కూడా రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు గ్రహించి వీటిని మీరు ఏదైతే తప్పులు చేశారో వాటిని సరిదిద్దుకోమని కాంగ్రెస్ పార్టీకి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకు మళ్ళీ 29ని రద్దు చేయాలంటూ బయటకు వస్తూ ఉన్నారు? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం, ఇప్పుడు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు, మెయిన్స్ కూడా జరిగిన పరిస్థితి గ్రూప్ 1కి సంబంధించి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి? ఎప్పుడు ప్రశాంతం ఉంది హైదరాబాదు, ఎప్పుడు ఉద్రిక్తత లేదు. ఎప్పుడు వీళ్ళు నిరుద్యోగులు అనేటోళ్ళు నక్సలైట్లు కాదు, సంఘ విద్రోహక శక్తులు కాదు, ఉద్రిక్తంగా పరిచయం ఇది చేసేందుకు. వీళ్ళు ఎప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు రేపు ఉద్యోగాలలో పోయేటోళ్ళు ఉద్రిక్త వాతావరణం ఎందుకు చేస్తారు? ఎందుకు రౌడీలు అవుతారు? ఎందుకు గుండాలు అవుతారు? కాదు కదా, వీళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంటిదంటే నెక్స్ట్ జడ్జిమెంట్ ఉన్నది రేపు. కాబట్టి మేము ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ప్రెస్ మీట్ పెట్టుకొని మళ్ళీ అంశాలను పబ్లిక్లోకి తీసుకుపోవాలి, ప్రభుత్వానికి తెలియాలి. మీరు కోర్టులలో కొన్ని కావాలని అంశాలను కౌంటర్స్ ఇవ్వకపోవడం, రిజైండర్లు ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి అవన్నీ చేయొద్దని ప్రభుత్వానికి ఒక్కసారి విన్నవించడానికే మేము ఇది పెట్టుకున్నాం. ఏం చెప్తా బ్రదర్, ఇలా ప్రభుత్వ విజయోత్సవాలు అంటా ఉంది, మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిరుద్యోగి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాటిస్ఫాక్షన్ ఏ నిరుద్యోగి కూడా లేడు.
ఇక మీరు వచ్చిర్రు ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకి రాలే కాబట్టి ఇది అదే అని చెప్పొచ్చు, కానీ ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వలేదు. అందుకే కదా మీరు చెప్పింది 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆ 2 లక్షలే ఉన్నాయి. రానటువంటి వాళ్ళకి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాము, స్వయం ఉపాధి వైపు మళ్ళిస్తాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పారు కదా. అటువైపు ఏ అడుగులు కదలే కదా. వాటన్నిటిని ఇంకా జనాలలోకి తీసుకొని పోతాం. వాటితోటి మీ పద్ధతులు విజయోత్సవాలు అనేటువంటిది మీరు చేసుకోరి, కానీ మీ విజయోత్సవాలు ఏదైతే మీరు చేసుకునే దాంట్లో మా నిరుద్యోగుల అంశాలు లేవనెత్తుతారో అది మాత్రం పెద్ద దగ, అది మోసము. ఆ మోసాన్ని మేము ఎమ్మటే ఎండగడతాము. మేము వస్తాం, మీరు రారి, అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణం చేద్దాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిర్రా లేదా, మీరు మమ్మల్ని మోసం చేసిర్రా లేదా, ఆడ అమరవీరుల స్థూపం మీద తడిపట్టతోటి ప్రమాణం చేద్దాం. రారి, మీరు రారి, మేము వస్తాం. మరి రమ్మని చెప్పరి, రేపు రమ్మని చెప్పరి, మేము ఆడ కుర్చేసి పెడతాం, రమ్మని చెప్పి వాళ్ళు డేట్ పెట్టమని చెప్పి మేము ఒక రోజు ఫిక్స్ చేస్తాం. ఆడొచ్చి మేము తడిపట్టతో స్నానం చేసి వచ్చి ప్రమాణానికి మేము సిద్ధం. వాళ్ళని రమ్మని విజయోత్సవాలకు ముందే సవాలే, ఖచ్చితంగా సవాలే ఇది. ఇగో ఇదే ఉన్నది కదా, ఇగో ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి అంశాలే ఉన్నాయి కదా, మేమేం తప్పు చెప్పడం లేదు. వాళ్ళ ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి అంశాలు ఈటీలలో నెరవేరినా లేదా, ఈ కార్డు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పంపిస్తా చెప్పమని చెప్పండి. ఎన్ని నెరవేర్చి ఎన్ని చేయలేదో చెప్పండి. ఇప్పుడు అల్లకెళ్ళి ఒక ఆమె వస్తారు, ఒక ఆమె టల్లట మాట్లాడతారు, అక్క నువ్వు ఆడపిల్ల, నిన్ను గౌరవిస్తున్నాం, రా మీ తమ్ములుగా నువ్వు దసరా పండగ రా, నీకు బట్టలు పెట్టి పంపుతాం, నువ్వు దీపావళికి రా, నీ నోకొని నీకు సారాలు పెట్టి పంపుతాం. కానీ నువ్వేదైతే అంటున్నావో మా ప్రభుత్వం అప్పుడే అప్పుడే చెప్పిందా, మీరు ఒక్కళ్ళే ఉన్నారా, ఇంకా 5 ఏళ్ళు మాకు టైం ఉందని చెప్పక్రి. మీరు టైం బౌండ్ మాకు డిక్లరేషన్స్ ఇచ్చిర్రు, టైం ఫ్రేమ్ తోటి మాకు ఇచ్చిర్రు హామీలు. ఆ టైం ఫ్రేమ్ కాబట్టి అడుగుతున్నాం. 5 ఏళ్ళు 4 ఏళ్ళు మేము ఇప్పుడే పోడు, మా రేవంత్ అన్న ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు చేస్తామంటే మిమ్మల్ని కాదు కదా, ఎవరికి కూడా మేము ప్రచారం చేయకపోదు. ఇది ఖచ్చితంగా మాకు మోసం, దగ నిరుద్యోగులకు. 10 సంవత్సరం పాలనలో నిరుద్యోగులకి అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్తారా? అన్యాయం ఎందుకు అన్యాయం అంటది అంటే, వాళ్ళు 5 ఏళ్ళు అంటే మేము అన్యాయం అంటే ప్రభుత్వం మా మీద కేకరించి ఊహించేది, మా ముఖాన రెట్టేసేది, కాకి రెట్టేసినట్టు ఈ తెలంగాణ సమాజం. కానీ వాళ్ళు 1 సంవత్సరాన్ని వాళ్ళే టైం బౌండ్ పెట్టారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఏడ ముఖం పెట్టుకుంటారో పెట్టుకోమను. ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతాం, ఉద్యోగాలు ఇస్తామన్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, Group 1 ఎగ్జామ్ నిర్వహించడం, Group 3 కూడా, Group 4 కూడా మా హయాంలోనే నడుస్తూ ఉన్నాయి, సకాలంగా సాగిపోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటాం. మరి Group 4 మీద బల్మూరి వెంకట ఆ రోజు కేసు ఏమని ఎందుకు వీడియో పెట్టిండు? ఆ వీడియోని అశోక్ సార్ దాంట్లో పెట్టిందని ఎందుకు డిలీట్ చేయించుకున్నాడు? ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టినది. రేవంత్ రెడ్డిని చర్చకు రమ్మని చెప్పండి. మరి ఆయన Group 3 మీద పోస్టులు పెంచుతామని చెప్పిండు కదా, ఇదే పట్టి గారితో నేను కూర్చున్నా కదా, మరి పోస్టులు పెంచకుండా ఎట్లా పెట్టిండు? ఇదే పరీక్షలలో అన్ని పారదర్శకంగా అన్నాడు, ట్రాన్స్లేషన్ తప్పు లేకుండా అన్నాడు. ఈరోజు ఎన్ని ట్రాన్స్లేషన్ తప్పు వచ్చినాయి, అనువాద తప్పులు, ఇవన్నీ Group 3 మీరు ఇచ్చిందా, వాళ్ళు ఇచ్చిందే కదా. మీరు ఇచ్చిన క్యాలెండర్ని ఎందుకు చించేసుకుర్రు, ఎందుకు తలగబెట్టుకొని ఇంకొక కొత్త క్యాలెండర్ ఇచ్చారు? ఒక క్యాలెండర్ పోయింది, ఇంకొక క్యాలెండర్ ఇచ్చారు, ఇంకో క్యాలెండర్కి ఎస్సీ వర్గీకరణ అని మళ్ళీ సాకు చెప్పేసి ఇంకా ఆపుతూనే ఉన్నారు కదా. ఇవన్నీ కదా మరి మీరు ఇచ్చి తర్వాత మేము ఈ నోటిఫికేషన్లో సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ద ఎస్సీ క్లాసిఫికేషన్ జడ్జిమెంట్ అని పెట్టకపోయారు, ఆ కమిటీ రిపోర్ట్ అని పెట్టకపోయారు, అవుట్కమ్ ఆఫ్ ద కమిటీ రిపోర్ట్ అని పెట్టకపోయారు. పిల్లలు చదువుకునేటోళ్ళు ఉంటారు కదా, ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి అనుకుంటారు కదా. వీళ్ళంతా ఇవన్నీ కూడా లత్కోరు మాటలు. సంవత్సరంలో ఉద్యోగాలు ఇవ్వలేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఇచ్చినాయి చాలా తక్కువ, 5,000 లోపు కూడా లేవు. అన్ని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. వీళ్ళు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు అయ్యి 2 లక్షల ఉద్యోగాలలో ఎన్ని ఇచ్చారు చెప్పమండ్రి? గత ప్రభుత్వం పెట్టినటువంటి తప్పుల తడకల ఉద్యోగాలు నేను ఎన్ని సక్రమంగా కోర్టులలో ఇది తప్పని నిరూపించి ఇచ్చారు. ఆ రోజు కోర్టుల కేసులు వేసి ఈ రోజు ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పమండ్రి? 60,000 ఉద్యోగాలు ఇచ్చిరట, మళ్ళీ 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిరట. మరి అదే చెప్పాలి. మరి అన్ని డేట్లతో సహా మరి అంటే హోల్డింగ్లు పెడతారు కదా. మరి ఈ నోటిఫికేషన్కి ఎందుకు ప్లకార్డులు ఇవ్వడం లేదు, ఎందుకు హోల్డింగ్లు ఇవ్వట్లేదు, ఎందుకు పబ్లిక్ ఐపీఏ నుంచి ఎందుకు మాకు యాడ్స్ ఇవ్వడం లేదు చెప్పానండి. పత్రికా ప్రకటన ఏమనండి, రేపు పత్రికా ప్రకటన ఇస్తే మేము కూడా ఇస్తాం. అట్లా చేయాలని సోషల్ మీడియాలో మేము కూడా అట్లనే దానికి కౌంటర్ ఇస్తాం. ఏంటి ఇప్పుడు Jio 29 మీకు న్యాయం జరగకపోతే తర్వాత కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఇక మేము కోర్టునే తెలుసుకునేది. ఇక్కడ మాకు ఖచ్చితంగా ఈ 2 రోజులలో మాకు హైకోర్టులో న్యాయం జరుగుద్దని మాకు విశ్వాసం ఉంది. ఒకవేళ ఏదన్నా సుప్రీంకోర్టులో మేము గెలుస్తాం, 100% గెలుస్తాం. మా డిమాండ్లు ఏం లేదు, ప్రభుత్వానికి ఇక డిమాండ్లు ఏం లేదు. మీరు ఇక్కడైనా చేసినటువంటి తప్పులను మళ్ళీ చేసుకోగరి. ఎగ్జామ్ నిర్వహణలో ఇంకా మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇచ్చిన హామీలను, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తొందరగా నెరవేర్చుకోండి. నిరుద్యోగుల వల్లనే నీ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులను గోసపెడితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ రాదు, అది రాసి పెట్టుకోరి. మేము మాత్రం
మాకు చేసినటువంటి మోసాలను మీరు మోసం చేయలేదని మీరు పబ్లిసిటీ చేసుకొని విజయోత్సవ ర్యాలీలలో చెప్పుకుంటే ఖచ్చితంగా మేము చేసే పాదయాత్రలో మీకు ఎంత కౌంటర్ ఇవ్వాలో అంత కౌంటర్ ఇచ్చి ఊరుకుంటాం.